హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పాలకూర అలాగే బంగాళదుంపతో ఇలాగ వడలు చేసుకోండి. పిల్లలకి ఆకుకూరలు తయారంటే చాలా కష్టంగా ఉంటుంది. మనం ఒకసారి ఇలా చేసి పెట్టినట్టయితే వాళ్ళు హెల్తీ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను పాలకూరని మంచిగా క్లీన్ చేసుకుని కడిగి ఇలాగా కట్ చేసుకున్నాను. కడిగిన తర్వాత ఇది కొంచెం సేపు ఆరబెట్టినట్టయితే వాటర్ అనేది తక్కువగా ఉంటుంది. అది ఒక కట్ట వేసుకున్నాను. అలాగే మీడియం సైజ్ బంగాళాదుంపని వాటర్లో ఇలా గ్రేక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని ఇలాగా స్టార్చ్ పోయేటట్టు కింద పిండి ఒక గిన్నెలో వేసుకుని దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ నేను కారం వేసాను, పచ్చిమిర్చి వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత చాట్ మసాలా ఒక 3/4 స్పూన్ వేసుకోండి. అలాగే ఒక 3 స్పూన్లు బియ్యం పిండి, ఒక 3 స్పూన్లు శనగపిండి వేసుకోండి. ఒక ఆనియన్ని వేసాను చిన్నగా కట్ చేసుకుని. నేను బియ్యము అలాగే పచ్చెనగపప్పుని ఈక్వల్ క్వాంటిటీలో మిల్లులో ఇచ్చాను. అది చక్కగా పిండి ఎప్పుడైనా ఇలా వడలు చేసేటప్పుడు ఎలాగా మనం శనగపిండి బియ్యం పిండి వాడుకుంటాం కదా, అందుకని చెప్పి ఇలా చేశాను. అలాగే దీంట్లో ఒక 3 స్పూన్లు వాటర్ వేసుకోండి. ఆ పిండి అంతా మంచిగా పట్టిన తర్వాత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఇలాగా గట్టిగా ఒకసారి ప్రెస్ చేస్తూ కలిపినట్టయితే ఇందులో ఉన్న వాటర్, ఆనియన్స్ అలాగే పొటాటోలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. చూడండి, ఇలా కలిపిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పైన ఇలాగా మొత్తం దీనికి అంతా అప్లై చేసుకుని ఇలాగ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని ఇలాగ వడల కింద చేసుకోండి. మీకు ఒకవేళ పకోడీ కింద వేసుకోవాలి అనుకుంటే కనుక పకోడీ కింద అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలాగ వడలు వేస్తున్నాను. ఇలాగ మన బాల్స్ కింద తీసుకుని ఇలాగ వడలు చేసుకోవడమే. అలాగే ఇంకొకటి కూడా చేస్తున్నాను. చూడండి, మీరు వాటర్ అస్సలు ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఒక 3 స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా చేసి పెట్టుకుని నేను చేసిన దానికి ఒక 12 వచ్చినాయి. స్టవ్ మీద ఇలాగా ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని వీటిని ఇందులో వేసుకుని వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఇలాగ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. చూడండి, కలర్ కూడా చాలా మంచిగా వచ్చినాయి. అలాగే పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఉన్నవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన పాలక్ ఆలు వడలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.